ధన్యవాదాలు డాక్టర్ జి అరుణ గారికి. తక్కువ సమయంలోనే ఎక్కువ సారాంశాన్ని మాకు ముందుంచారు. వారి సూచనలు రచయితలందరూ కూడా తీసుకోవాల్సింది కోరుకుంటూ, అట్లాగే పశ్చిమ ప్రాంతం యొక్క భాషా పరిమాణాన్ని కథలు నవలలు మారుతీస్తారు. అలాగే కేఆర్ మోహన్ కథలో వాడుతున్నందుకు ఆ కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆ వరవడిలో చూసినప్పుడు కథల కంటే మాటల ద్వారా దక్షిణాది జనం ముందు ఆ పశ్చిమ ప్రాంత భాషను అద్భుతంగా మాట్లాడగలిగిన వక్త మన ముందున్నారు. ఇనేతుల్లా సార్, వారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఒకటైంది, కూర్చోవడం కష్టము, నేను మాట్లాడటం కూడా కష్టము. అయితే నాకు ఇచ్చిన టైంలో ఎవరు రెండు మాటలు మాట్లాడతాను. మోహన్ అంటే ప్రోటోకాల్ చూసుకునేటప్పుడు ముఖ్య అతిథి వెంకటకృష్ణ గారు, ఆయన ముఖ్య అతిథి సార్, ఆవిష్కర్త లక్ష్మీ సార్, ముఖ్య అతిథి వెంకటకృష్ణ. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్య అతిథి లాస్ట్లో మాట్లాడాలి. నేను ముఖ్య అతిథి మారుతూ ముఖ్య అతిథి కావాలి అయితే ఇప్పుడు ఎట్లయితే అట్లా కాలేం కదా. నేను చూసేది నిన్న ముఖ్య అతిథిగా. మంచిది. మోహన్ బ్లాక్ రెయిన్బో అనే పేరు పెట్టడం దగ్గర నుంచి ఆవిష్కరణకు ఎంచుకున్న సమయం వరకు మోహన్ నిజంగా చాలా నిబద్ధతతో కథలు రాస్తున్నాడు, కథల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం క్రితమే భారతదేశం అనే మహా ఆకాశం మీద బ్లాక్ రెయిన్బో మనకు కనిపించింది. అది త్వరలోనే రెడ్ రెయిన్బోగా మారబోతుంది. మారాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ బ్లాక్ రెయిన్బో కథలు కూడా నిరూపిస్తూ ఉన్నాయి. చాలా తొందరగా మంచి సంక్లిష్ట సమయంలో నేను చాలా సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఒక మంచి వార్త విందామని ఎదురు చూస్తున్నా ప్రతిసారి చెవులు తుప్పు పట్టే వార్తలు నిలబడుతున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ అభిజిత్ దీప్కే అనే దళితుడు ఉద్యమ నాయకుడిగా జరిగిన ఉద్యమం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రెండవ సంతోషం కలిగించింది బ్లాక్ రెయిన్బో పుస్తక ఆవిష్కరణ. ఏ కథ నేను 4 పేజీలు రాసుకున్నా, నేను ఊరికే తీసి పెట్టేసుకున్నాను, ఏమో నేను మాట్లాడలేను. అయితే దళిత జీవితాలన్నీ కూడా ఢిల్లీ మొదలుకొని కర్నూలు జిల్లా వరకు బ్లాక్ రెయిన్బోలోని కథలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దళితుల కథలు ఏవి తీసుకున్నా, దళితుల జీవితాలు ఏవి తీసుకున్నా, చదువుకున్న వాళ్ళ జీవితాలైనా, చదువు రాని వాళ్ళ జీవితాలైనా, వలస వెళుతున్న వాళ్ళ జీవితాలైనా, రైతుల జీవితాలైనా, కూలీల జీవితాలైనా అన్నీ కూడా బ్లాక్ రెయిన్బోలే అనే విషయాన్ని మోహన్ మరొకసారి నిరూపించాడు తన పుస్తకం ద్వారా. వాస్తవం ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి దళితుల అస్తిత్వ ఉద్యమాల్లో. దళిత ఉద్యమం చాలా బలమైనది, ఎన్ని సంవత్సరాలుగానే జరుగుతుంది. కానీ మారింది ఏమిటి? మనందరం చదువుకున్నాము, కర్నూలులో, హైదరాబాద్లో, గుంటూరులో, విజయవాడలో కూర్చొని పరిస్థితులు మారిపోయినాయి, ఉద్యమాల ద్వారా, అస్తిత్వ ఉద్యమాల ద్వారా సమాజం మారిపోయింది అని అంటుంటే నాకు ఏదో అబద్ధం వింటున్నాము అనిపిస్తుంది. పల్లెలకు వెళ్ళండి. నా తాత కాలంలో ఏ పరిస్థితి ఉండిందో, అంటరానితనం ఉండిందో, మాదిగల్ని ట్రీట్ చేసే విధానం ఉందో అదే 2026లో కొనసాగుతూ ఉండడమే బ్లాక్ రెయిన్బో యొక్క నిబద్ధత అంటున్నాను నేను. అదే కొనసాగుతాం. మనం పక్క నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉంటాడు, ఈ పక్క నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉంటాడు. దళిత నియోజకవర్గానికి ఎస్సీగా రిజర్వ్ చేసినటువంటి పాలకులు లేదా నాయకులు ఏం చెప్తారంటే, ఆయన ఉంటాడు, మనోడు ఉంటాడు, రెడ్డి లేదా అగ్రవాళ్ళ వాడు, నువ్వు నడిపిస్తున్న షో వాడు సంతకాలు పెడుతుంటాడు. అదే కదా జరుగుతున్నది. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, బ్రహ్మాండంగా జరుగుతుంది. లెటర్ ప్యాడ్లు కూడా రెడ్డి దగ్గర ఉంటాయండి, దళిత ఎమ్మెల్యే దగ్గర
రెడ్డి ఇక్కడ పెట్టు సంతకం అంటే పెడతా. ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆధునికం అనుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నాం, జెన్జీ అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇది చాలా దరిద్రమైన పరిస్థితి. దీని నుంచి బయటపడడం కోసమే మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన ఉద్యమం, మనం చేయాల్సిన సంఘటితపరిచిన ఉద్యమాలు ఎక్కడ కళ్ళారా చూస్తూనే ఉన్నాం. బాగా చదువుకొని డాక్టరేట్లు సంపాదించుకునే దళిత ఎమ్మెల్యేలు, దళిత కుటుంబాల్లో కూడా ఇక్కడ ఈరోజు స్వేచ్ఛ లేదు. మన కళ్ళారా చూస్తున్నాం. గత పాలనలో కానీ ఇప్పుడు జరుగుతున్న పాలనలో కానీ దళితులకు స్వేచ్ఛ లేదు. రైతుల దగ్గర నుంచి సుక్కికి పోయే హనుమంతు దగ్గర నుంచి ఎమ్మెల్యే అయినటువంటి, నేను పేర్లు చెప్పాను, పేర్లు మీకు బాగా తెలుసు, రిజర్వ్డ్ నియోజకవర్గాలు మన కర్నూలులో ఉన్నాయి. అంతవరకు కూడా స్వేచ్ఛ అన్నది లేదు. మోహన్ కథల్లో ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉన్నది అంటే, నిజంగా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అత్యంత వైవిధ్యభరితమైనటువంటి కథకుడు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కథాలోకాన్ని ప్రభావితం చేసినటువంటి కథకుడు నాగప్ప గారి సుందరరాజు. 100% అనుమానమే లేదా. ఒక్కసారిగా దళిత జీవితాలు రాసిన వాళ్ళు, దళిత సాహిత్యం రాస్తున్న వాళ్ళు, దళిత కవిత్వం చదువుతున్న వాళ్ళు అందరూ కూడా కర్నూలు వైపు, నాగప్ప గారి సుందరరాజు వైపు చూసుకునేటట్టు చేశాడు తన మాది గోడు కథల ద్వారా. కథలు నడిమింటి కోడెక్క బసిరాలు అయ్యేదే కథ కర్నూలులో పశ్చిమ ప్రాంతం వాళ్ళకి అర్థం కావాలి. కానీ నాకు సంతోషం వేసింది, ఈరోజు గుంటూరు లక్ష్మీనరసింహ సార్ అందులోని వాక్యాలు చదివి వినిపిస్తుంటే, ఎందుకు రాయకూడదు, పశ్చిమ ప్రాంతం మారుతి పౌరోహితం రాస్తున్నాడు, నాకు కూడా చాలా ఇష్టమైనది, నేను కూడా రాసినాను మాండలికంలో కథలు. ఎందుకు రాయకూడదు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లే రాయాలి, ఖచ్చితంగా రాయాలి. అదొక జార్గాన్ ఉంది దాంట్లో. ఇవాళ మోహన్ కథ తీసుకోండి, చదువుతూ ఉంటే ఒక డిక్షనరీ బయలుదేరుతుంది దాంట్లో నుంచి. తెలియదు మనకు చాలా పేర్లు తెలియవు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లే అప్పలనాయుడు అట్లే రాశాడు, అట్లే రాయాలి. కానీ కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే, అంత లోపలికి పోయి అంత లోతుకు పోయి మాండలికం రాస్తే మాకెట్లా అర్థమవుతుంది తప్ప కొంచెం చూసుకొని రాయండి అని అంటున్నారు. లేదు, నేనైతే ఒప్పుకోను. కొంచెం చూసుకొని రాస్తే మాకుండే సంస్కృతి, మాకుండే భాష, మా యాస, మా సోయగం, మా సౌందర్యం మేము కోల్పోతాం. మేము రాస్తాం అట్లాగే. చదవండి. వాళ్ళ సార్ ఎంత చక్కగా రాసినాడు, చదివినారు సార్. ఆ యాసని గుండ్ర లక్ష్మీనరసింహ సార్, నా దురదృష్టం ఏంటంటే నేను రాసుకున్న వాక్యాలే సార్ కూడా రాసుకున్నారు. చాలా చక్కగా ఉన్నాయి ఈ వాక్యాలు, చాలా అద్భుతంగా రాసినాడు. ఎట్లుంటే అట్లా. మరి మాండలికం రాయడంలో నాగప్ప గారి సుందరరాజు ఏం పాటించినాడో అంతకంటే ఎక్కువ పాటిస్తున్నాడు మన కెంగాల మోహన్. మా ఇద్దరికి చాలా ఇష్టం. ఆయన ఊరికి వెళ్ళి, ఆయన తల్లి ఉంది నాగప్ప గారి సుందరరాజు తల్లిని పలకరించుద్దామని నేను చాలాసార్లు చెప్పిన ఈయనతో. అసలు కోపము, కళ్ళు, నీళ్లు ఎంత బాగుంటుంది తెలుసా. అక్కడికి పోతే పశ్చిమ ప్రాంతానికి మారుతి అంటే వాళ్ళ ఊరికైనా పోవాలా, వాళ్ళ గోల్తోటికి పోవాలా, ఆ ఊరిలో నిలబడితే కొత్త పుస్తకం చదివినంత ఆనందం వేస్తుంది మనకి. ఆ మాండలికం వింటుంటే. క్వాపం, రంగప్ప మామ, రంగప్ప మామ, మనమైతే రంగప్ప మామ, క్వాపము, కొండ్లుల్లోన నేళ్ళు, ఎంత అద్భుతం. అదే కదా, అది జీవ భాష. అది సార్ జీవ భాష. అది ఆ భాషని అట్లాగే రాయడానికి కృషి చేసినందుకు నేను గట్టిగా చప్పట్లతో అభినందిస్తున్నాను. కెంగాల మోహన్ ఎంత దగ్గరగా పరిశీలిస్తే, మరి ఆయన మాట్లాడతాడా ఆ భాష, కరువుకి వస్తే మాట్లాడతాడా, మనతో మాట్లాడతాడా, ఆయన చెమట చిక్కిన వాక్యంలో రాసినాడా, ఆయన రాసిన వ్యాసాల్లో రాసినాడా, లేదు. కానీ ఆయన తుమ్మడం వెళితే, వాళ్ళ ఊరికి వెళితే ఆ భాష ఎంత దగ్గరగా పరిశీలిస్తే వస్తుంది ఆ భాష. చాలా కష్టం. నేను డోను, కర్నూలు, రామళ్ళకోట, వెల్దుర్తి, బేతంచెర్ల ప్రాంతాల భాష నేను కూడా దగ్గర నుండి చూసినాను. నా భాష అయితే అది కాదు. కెంగాల మోహన్ ఇంట్లో భాష కూడా అదే. నా భాష ఇంట్లో భాష అది కాదు. నేను పరిశీలించి నా నిత్యం కథల్లో రాసినాను, చాలా ఇష్టపడి రాసిన. అయితే మోహన్ రాసినటువంటి వాటిల్లో సార్ మిస్ అనేది ఒక వాక్యం నా దగ్గర ఉంది, అది ఒక్కటి చదివి నేను బంద్ చేస్తాను, మానేస్తాను. గాదిలింగప్ప చనిపోయినాడు. ఎంత హృదయ విదారకమైనటువంటి కథలంటే, కొంచెం అక్కడక్క అతిశక్తి ఉంటే ఉండొచ్చినాము, కానీ దళిత జీవితాలు, అందులో పశ్చిమ ప్రాంతపు దళిత జీవితాలు, మీరు ఆంధ్ర ప్రాంతపు దళిత జీవితాలు, లేదా కర్నూలులో ఈ వైపు ఆళ్ళగడ్డ వైపు దళిత జీవితాలు వేరే.
ఆదోని వైపు తెలిసే జీవితాలు వేరే. మరి చచ్చిపోతే అంటున్నారు, గాదిలింగప్ప చచ్చిపోతే సనా మంచి మనిషి సనా మంచి మనిషి ఓ గుంతన ఓ మాట పండునోడు కాదు, ఓ గుంతన ఓ మాట పండునోడు కాదు. మాట అంటే మాటే అట్టే 1 ఫుట్ మనిషి తక్కువ 1 ఫుట్ మనిషి అంటే మంచి గాలిగప్పటి ఎవడనుకుంటావు 1 ఫుట్ మనిషి అంటేనే అలే ನಾನು ಭೂಮಿ ಅಮ್ಮನೇ ನಮ್ಕೊಂಡ ನಾನು ఊరిడిసెదలే కొట్టాలరెడ్డి సేన అమ్మమంటే నా జీవం పైన సేన అమ్మేది లేదని శంప మీద కొట్టినట్ట చెప్పిన మొగడు గాలిపక్క ఒకడేలే, గాలిగప్ప ఒకడేలే. ఇది గాలిగప్ప, ఇది రాయలసీమ పశ్చిమ ప్రాంతపు రైతు మగతనం. ఇది లే చాలా గొప్ప లే అనడంలోనే ఆ మొత్తము లేబర్లు కూర్చున్నట్టు ఉంటుంది మనకందరికీ. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంది ఆ భాష. లే ఏమలే చివరి వాక్యం ఒకసారి మాట పన్నుడు కాదు, మాట అంటే మాటే 1 ఫుట్ మనిషి. అదే నాకు భూమమ్మనే నమ్ముకునేవాడిని, నన్ను ఊరు ఇడిసేలేదు. కొట్టాలరెడ్డి సేన అమ్మమంటే నా జీవం పైన సేన అమ్మేలేదని శంప మీద కొట్టినట్ట చెప్పిన మొగడు గాలింపక్క ఒకడేసు, గాలింగప్ప ఒకడేసు అని ఆ ఊళ్ళో ఆయన చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అంటే ఆయన గురించి ఆయన ఉండే 4 ఎకరాలే బోరు పడమని తెలుసు, కానీ కొట్టాలరెడ్డి అన్ని కొన్నాడు, ఆ ఊళ్ళో ఉండే భూములన్నీ కొన్నాడు. అమ్ము అంటే అమ్మకుండా చివరి దాకా నిలబడిన మొగోడు గాలింగప్ప ఒకడే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పశ్చిమ ప్రాంతాల్లో, ఇటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఇక అక్కడ జరిగే దేవర్లలో తొక్కి సంపడాలు, అట్లాగే హనుమంతుని భార్యని ఈరన్న కొడుకే పంచాయతీ చెప్పిన ఈరన్న బోయీరన్న కొడుకే పగబట్టి అతని భార్యని తీసుకొని పోవడం, పిల్లల్ని ఎక్కడ కాకుండా చేయడం, చదువుకోకుండా చేయడం, ఇది వాస్తవంగా ఇప్పుడు కూడా జరుగుతున్నవి. ఇంకా చాలా ఉద్యమాలు రావాలి, ఇంకా పెద్ద ఉద్యమాలు రావాలి. ఇప్పుడుండే 2014 నుంచి నడుస్తున్న వ్యవస్థ అయితే మొత్తం బహుజన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో నలిపి అవతల పారేస్తూ ఉంది. ఎంత నలిపితే అంత పైకి వస్తాయి ఉద్యమాలు. నాకైతే నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ఈ ఉద్యమాలు ఎగిసి వచ్చి దళితులు వెనకబడ్డ వాళ్ళు ఈ అగ్రవర్ణాల కుట్రలో పడి వాళ్ళే కొట్టి చంపుకోవడాలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. మాదిగలు, బోయలు, ఒడ్డోళ్ళు, మాదిగలు కొట్టుకొని చావడం, రెడ్డి మాత్రం చావడం. రెడ్డి భద్రం ఉంటాడు, రెడ్డి చాలా భద్రం ఉంటాడు. గుజరాత్లో ముస్లింలను చంపడానికి ఆర్ఎస్ఎస్ ఉపయోగించింది బీసీలని, దళితుల్ని, ఇంకా ఎస్టీలు ఉపయోగించింది. చూసినారా? కోసిగిలో గౌడ ఏమి సూత్రం ఉపయోగిస్తున్నాడో పైన ఉండే అధినేత, ఢిల్లీలో ఉండే అధినేత కూడా అదే సూత్రం ఉపయోగిస్తున్నాడు, అణిచివేతకు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మాది గోడు కథల దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినటువంటి కింగార మోహన్ బ్లాక్ రెయిన్బో అనే ఇంగ్లీష్ పేరుతో, అంటే మారింది కదా, సమాజం మారుతూ వచ్చింది. ఆయన మాదిగోడు అనడం కరెక్టు, ఈయన బ్లాక్ రెయిన్బో అనడం కూడా కరెక్ట్ మారుతూ వచ్చింది సమాజం. కాబట్టి ఇంకా కింగార మోహన్ చాలా మంచి కథల్ని తీసుకొని వచ్చి ఆయన కథకుడిగా నిలబడాలి. నేను మేమిద్దరం కలిసి సంకలనం చేసినప్పుడు మారుతి వెంకటకృష్ణ గారు అందరం కలిసి తీసుకొచ్చినటువంటి తుంగభద్ర ప్రచురణల పేరుతో మొట్టమొదటి సంకలనం రీలింక్ అని నేల, రాయలసీమ ప్రచురణ రీలింక్ అని నేల. ఆ తర్వాత సంకలనం ఈయన కథ పేరుతో పెట్టిన వానమెతుకులు. ఇప్పుడు ఉండే కథకే సంకలనం పేరే వానమెతుకులు పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఈ క్రతువులు మారుతి గౌరవం, వెంకటకృష్ణ, మోహన్, నేను అందరం కర్నూలు కథకులం చేస్తున్న కృషి ఫలించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.